హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? సో నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. సో టాపిక్ ఏంటంటే ఈ అమావాస్య నుంచి వచ్చే అమావాస్యలోపు మీ లైఫ్లో సో లవ్ ఎలా ఉంటుంది, కెరియర్ ఎలా ఉంటుంది, సో అన్ని ఆస్పెక్ట్స్లో నేను ఎప్పుడైతే చెక్ చేస్తాను. సో ఓకేనా. సో జనరల్ ఎనర్జీస్, సో ఎవరికి ఏ విషయం పైన కనెక్ట్ అయిందో వాళ్ళు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా. ప్లీజ్ డివైన్ పౌర్ణమి ఎనర్జీస్ అలా ఉన్నాయి. సో ఈ పౌర్ణమి నుంచి వచ్చే పౌర్ణమి వరకు వాళ్ళ లైఫ్లో జరిగే మేజర్ చేంజెస్. సో ప్లీజ్ డివైన్ కనెక్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. సో ఫస్ట్ వచ్చేసి లవ్ లైఫ్లో ఎలా ఉంటుంది. ఓకే, సో కార్డ్స్ ఓపెన్ చేసేస్తాం. లవ్ లైఫ్లో ఇక్కడ ఉన్న వాళ్ళకి పౌర్ణమి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, లవ్ లైఫ్లో ఎలా ఉన్నాయి. ఓకే, సో వచ్చే పౌర్ణమి నుంచి ఈ పౌర్ణమి వరకు లవ్ లైఫ్లో ఎలా ఉన్నాయి. సో ఒక్కొక్కటి నేను 6 కార్డ్స్ తీసుకున్నాను. సో పౌర్ణమి ఎనర్జీస్. ఓకే, నెక్స్ట్ సో లవ్ రిలేషన్షిప్ అండ్ రిలేషన్షిప్ రెండు ఒకటే. సో నౌ we will see సో కెరియర్. ఓకే, కెరియర్ చూద్దాము. కెరియర్, స్టడీస్ ఇదంతా కూడా ఒక పౌర్ణమి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ప్లీజ్ కెరియర్ వైజ్ పౌర్ణమి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. మా లివర్స్ ఎవరైతే చూస్తున్నారు క్లైమ్ చేసుకోండి ఎనర్జీస్. ఓకే, సో కెరియర్ వైజ్ ఎలా ఉన్నాయి. కెరియర్, జాబ్ చేస్తున్న వాళ్ళు, స్టడీస్ చేస్తున్న వాళ్ళు, ఓకే, సో ఎగ్జామ్స్ ఏమైనా రాసిన వాళ్ళు, సో ఎవ్రీథింగ్ నేను అందరికీ చెప్తున్నా, అందరికీ కనెక్ట్ చేసుకోండి. ఓకే, సో కెరియర్ అండ్ ద వన్ మోర్ లాస్ట్ సో రిలేషన్షిప్, కెరియర్. సో ఓకే, ఫినాన్స్ వైజ్. ఓకే, ఫినాన్స్ వైజ్ నేను లాస్ట్లో ఏమైనా ఈవెంట్స్ పెడతాను, ఏమైనా సో ఏమైనా పాసిబుల్ ఈవెంట్స్ ఉంటే సో లాస్ట్లో కొంతమంది పెడతాను. ఓకే, సో ఫినాన్స్ వైజ్ ఎలా ఉంది ఈ పౌర్ణమి నుంచి వచ్చే పౌర్ణమి వరకు ఫినాన్స్ వైజ్ ఎలా ఉంది. ప్లీజ్ డివైన్ కనెక్ట్ ఫినాన్స్ అలా చూసుకుని ఈ పౌర్ణమి నుంచి వచ్చే పౌర్ణమి వరకు ఫినాన్షియల్ ఎనర్జీస్, ఫినాన్షియల్ ఎనర్జీస్, ఫినాన్షియల్ ఎనర్జీస్, ఫినాన్షియల్. ఓకే, నెక్స్ట్ సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ బట్ నాట్ ద లీస్ట్. సో ఎనీథింగ్ మీరు ఏమైనా ఈ పౌర్ణమి నుంచి వచ్చే పౌర్ణమికి ఏమైనా బిగ్ ఈవెంట్స్, ఏదైనా సమ్ స్పెషల్ ఈవెంట్స్, అది హ్యాపీ చూస్తూనే హ్యాపీ అవుతారు. సో ఏవైనా ఉన్నాయా ఈ పౌర్ణమి నుంచి వచ్చే పౌర్ణమిలోపు ఏవైనా ఉన్నాయా? ఎవరైతే మన వ్యూవర్స్ చూస్తున్నారో ఎనీ పాసిబుల్ ఈవెంట్స్, ఎనీ పాసిబుల్ ఈవెంట్స్ 2, ఎనీ పాసిబుల్ ఈవెంట్స్ 3. ఓకే, సో 3 ఈవెంట్స్ పెట్టాను నేను ఇక్కడ. సో 3 ఈవెంట్స్ లాస్ట్లో చూపిస్తాను. సో ఇప్పుడు మనము రీడింగ్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసి రిలేషన్షిప్. ఓకే, ఫస్ట్ ఈ రిలేషన్షిప్లో ఒకటి నేను 2 వేస్లో చెప్తాను. లైక్ కొంతమంది లవ్ రిలేషన్షిప్ ఉంటారు, కొంతమంది వచ్చేసి సో మ్యారీడ్ అయిన వాళ్ళు ఉంటారు. సో రైట్, కాబట్టి మనం ఇప్పుడు ఫస్ట్ లవ్ రిలేషన్షిప్ చూద్దాం. సో చాలామంది ఏంటంటే నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉన్నారు ఇక్కడ. నో కాంటాక్ట్ సిచ్యుయేషన్, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాను. అండ్ కొంతమంది ఏంటంటే సో కాంటాక్ట్ చేయాలా వద్దా అని చెప్పి చూస్తున్నారు, ఆన్ అండ్ ఆఫ్ కనెక్షన్. అండ్ మరికొంతమంది ఏంటంటే ఎండ్ అయిపోయిన సిచ్యుయేషన్ని స్టిల్ తలుచుకొని కాంటాక్ట్ చేయలేకన్నారు. కొంతమంది ఈ రిలేషన్షిప్ని వదిలేయలేకనున్నారు. సో మోస్ట్లీ ఎక్కువ మంది ఎవరైతే ఇక్కడ వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళైతే రిలేషన్షిప్ని వదలకూడదు అని చెప్పి డిస్టెన్స్ మెయింటైన్ చేసి సమ్ టైం స్పేస్ తీసుకొని మళ్ళీ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ది కింగ్ ఆఫ్ పెంటికల్స్. సో దిస్ రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్, వీళ్ళకు ఇంపార్టెంట్ అండ్ ఒక ఫుల్ఫిల్నెస్ అనమాట. సో అందుకే ఈ రిలేషన్షిప్ని చాలామంది వరకు పట్టుకున్నారు. అంటే మీకు మనీ వైజ్ కావచ్చు, ఏదో ఒక రకంగా సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. సో ఈ పర్సన్స్కి లవ్ రిలేషన్షిప్లో
అండ్ యా చాలామంది వరకు చాలామంది లైక్ 80% వరకు ఈ రిలేషన్షిప్ని వదలకూడదు. సో నేను స్టక్స్ వచ్చేసిన మళ్ళీ కంటిన్యూ చేయాలి అనే ఇంటెన్షన్ ఎక్కువగా అనిపిస్తుంది నాకు. సో ఓకే, ఇప్పుడు నేను ఇంకోటి చెప్తాను. సో ఎవరైతే ఎండ్ అయిపోయిందో, కంప్లీట్ నో కాంటాక్ట్ ఉందో, వాళ్ళ లైఫ్లో అయితే ఈ సిచ్యుయేషన్ ఎండ్ అయిపోయింది అనుకోండి. సో కంప్లీట్ నో కాంటాక్ట్, ఓకే. అండ్ ఎవరికైతే స్టిల్ ఈ పర్సన్ గురించి థింకింగ్స్ రావడం కానీ, ఆలోచనలు రావడం కానీ, అంటే నేను ఏం చెప్తానంటే, మీకు కూడా మీ మనసులో ఎండ్ అయిపోయింది అంటే ఎండ్ అయిపోయింది ఆ సిచ్యుయేషన్. లేదు మీరు స్టిల్ ఆ పర్సన్ గురించి థింక్ చేస్తున్నారు అంటే అది మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్ అయ్యే సిచ్యుయేషన్, ఓకే. అండ్ ఇంకొంచెం మందికి ఏంటంటే, సో మీరైతే మూమెంట్ ఇస్తున్నారు, అవతల పర్సన్ మూమెంట్ ఇవ్వట్లేదు. అలాంటి వాళ్ళకు కూడా కనెక్షన్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇంకొంతమంది ఈ రీడింగ్ ఎవరికైతే రెజనేట్ అవుతుంది అంటే, సో ప్రజెంట్ ఎవరైనా లైక్ యా వాళ్ళ విషయాలు అంటే వాళ్ళ ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్లో మనీ గురించి ఎక్కువగా థింక్ చేసేవాళ్ళు, మనీ ఫుల్ఫిల్మెంట్ ఎత్తిపెట్టాలి, మనీని దాచిపెట్టాలి, మనీని ఇలా చేయాలి అలా చేయాలి. అండ్ ఏదైనా టూర్స్కి ప్లాన్ చేస్తున్న వాళ్ళు, టూర్స్కనే కాదు, ఏదైనా ఒక విషయం, ఏదైనా ఒక వర్క్, ఏదైనా ఒక లైక్ ఏదైనా కావచ్చు. సో సంథింగ్ థింకింగ్ ప్రాసెసింగ్ ఉండే వాళ్ళకి ఈ రీడింగ్ అయితే రెజనేట్ అవుతుంది. అండ్ ఏదైతే రీసెంట్గా మీ లైఫ్లో కానీ, మీ ఫ్యామిలీ లైఫ్లో కానీ, సో ఆ పర్సన్తోనే కాదు, ఎక్కడైనా మీరు ఒక బాధాకరం ఒకరితో ఎండప్ అయితే చేసేస్తున్నారు. ఆ పర్సన్తోనే కాదు నేను చెప్తుంది. సో ఆ పర్సన్తో లాంగ్ టైం అయినా రీసెంట్గా మీ లైఫ్లో బాధ, పెయిన్ఫుల్ ఎండింగ్స్ లైక్ మర్చిపోలేని సంఘటన, బాధాకరమైన సంఘటనలు అయితే జరిగి ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఈ రీడింగ్ అయితే రెజనేట్ అవుతుంది. ఇది జస్ట్ లవ్వే కాదు, ఈవెన్ మ్యారీడ్ లైక్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకు కూడా. సో ఇప్పుడు రిలేషన్షిప్ వాళ్ళ విషయానికి వస్తే, యా మీ రిలేషన్షిప్ విషయంలో ఎవరైతే ఫుల్ నో కాంటాక్ట్ ఉంటారో, లైక్ ఆ పర్సన్ వచ్చేసి ఫుల్ నో కాంటాక్ట్ చేసేసి స్టిల్ ఎండింగ్స్ లైక్ రీసెంట్ ఎండింగ్స్ అంటారు, రీసెంట్గా నో కాంటాక్ట్ అయిపోయి ఉంటారు. సో వాళ్ళకైతే మళ్ళీ రీయూనియన్ అయితే జరుగుతుంది. అండ్ ఆ పర్సన్ మీ వైపు అయితే వస్తాడు, బట్ కొంచెం బిట్ లేట్ అవుతుంది, ఓకే. యా బిట్ లేట్ అవుతుంది. అది జస్టిస్ లైక్ యూనివర్స్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మరికొంతమంది ఎవరైతే స్టక్ సిచ్యుయేషన్లో ఉన్నారో వాళ్ళకైతే కంప్లీట్ కర్మ ఫేజ్ ఎండ్ అయింది, మళ్ళీ ఒక న్యూ చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ కంప్లీట్ కర్మ ఫేజ్ అంటే, సో ఆ పర్సన్ ఇంతవరకు ఏదైతే మీ లైఫ్లో జరిగిందో, ఆ పర్సన్కి మీకు మధ్య జరిగిందో, లైక్ సిచ్యుయేషన్ కావచ్చు, స్టోరీ కావచ్చు, ఏదైనా కావచ్చు, సో అదంతా ఒక కర్మ రిలేటెడ్. మీ పాస్ట్ లైఫ్లో ఆ పర్సన్కి రుణపడి ఉన్నారు, ఆ పర్సన్కి రుణపడి ఉన్నారు, అదంతా మీరు తీర్చుకున్నారు ఇప్పుడు. సో నెక్స్ట్ ఎప్పుడైనా ఆ పర్సన్తో మళ్ళీ రీస్టార్ట్ అయితే అవుతుంది. ఆ సర్కిల్ మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు కొత్త ఫేజ్ ఉంటుంది, ఓకే. కొత్త ఫేజ్ ఉంటుంది, న్యూ ఫేజ్ ఉంటుంది, అది ఫుల్ఫిల్మెంట్ ఇస్తుంది, ఓకే. అండ్ ఎవరైతే ఈ రిలేషన్షిప్ని ఎక్కువగా హోల్డ్ చేసుకున్నారో వాళ్ళకి బిట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్స్ అయితే ఎదురవుతాయి. ప్లీజ్ హోల్డ్ చేసుకోవద్దండి, మేనిఫెస్టేషన్ చేయండి, హోల్డ్ చేసుకోవద్దండి, టైట్గా పట్టుకోవద్దండి. సో లెట్ ఇట్ గో చేయండి, యూనివర్స్ అయితే చూసుకుంటుంది. అండ్ మరికొంతమంది ఎవరైతే థింకింగ్ ప్రాసెస్లో ఉన్నారో, ఏదో ఒకటి చేద్దామా, ఈ రిలేషన్షిప్లో ఏదో ఒకటి చేద్దామంటే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో యూనివర్స్ అనేది అన్నీ చూస్తుంది. ఎవరి మిస్టేక్స్ వాళ్ళకి కర్మ రిలేటెడ్, కర్మ వేలో అయితే సో కొట్టబోతుంది, ఓకే. జస్ట్ మీరు చేయాల్సిందల్లా కామ్గా ఉండడం, ఓకే. సో అండ్ మరికొందరు ఎవరైతే డిస్టెన్స్ తీసుకొని కామ్గా థింక్ చేస్తున్నారో, అంటే తను ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఎక్కువగా థింక్ చేస్తున్నారు, ఒంటరిగా ఉండడం, ఒంటరిగా ఆలోచించుకోవడం, ఏం చేయాలి ఏంటి ఈ మ్యాటర్ పదే థింక్ చేస్తున్నారు. అంటే డేలో ఒక 90% ఇతని పైనే కాన్సన్ట్రేట్ చేసి థింక్ చేస్తున్నారు. వాళ్ళకి జస్టిస్ వస్తుంది, జస్టిస్ డెఫినెట్గా కర్మ అనేది వాళ్ళు ఏ చేస్తుంటారో వాళ్ళు దానికి ఫలితం అయితే అనుభవిస్తారు, ఓకేనా. యా అది అనమాట. మరికొంతమంది ఎవరైతే వెల్తీగా నాకు ఇప్పుడేం వద్దు, నా ప్రశాంతత నా ముఖ్యం, నా డబ్బులపై నేను కాన్సన్ట్రేట్ చేసుకుంటాను, నాకు ఇంకేం వద్దు, నా ఫ్యామిలీ అంటే ప్రజెంట్ మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే నాకు చాలా ఇంపార్టెంట్, నా లైఫ్లో నాకు ప్రశాంతంగా ఉంది అనుకునే వాళ్ళకు రీయూనియన్ జరుగుతుంది. 10 weeks 10 days 10 months, ఓకే. యా సో జస్టిస్ అనేది షూర్గా వస్తుంది. లైక్ సెప్టెంబర్ అక్టోబర్ మంత్లో జస్టిస్ వస్తుంది. లాట్ ఆఫ్ ద మెంబర్స్కి సెప్టెంబర్ అండ్ అక్టోబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కొంతమందికి వచ్చేసి ఆఫ్టర్ 6 weeks or 6 months ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మరి కొంతమందికి వచ్చేసి 3 months ఆర్ యూనో 3 months కాకపోతే 3 to 7
7, 10, 12, 12 అన్న 3నే రైట్. ఓకే 12, 3, 6 వేసుకోండి. స్లో అయినా కూడా సక్సెస్ అయితే షూర్గా ఉంటుంది. ఓకే, సో అదేనమాట మ్యారీడ్ అయిన వాళ్ళకి. నెక్స్ట్ ఇప్పుడు మనం వచ్చేసి ఇంకొకటి ఏం చూస్తాం, కెరియర్, లైక్ కెరియర్ స్టడీస్ ఎగ్జామ్ వైస్. ఓకే, సో కెరియర్లో ఎవరైతే చూస్తున్నారో కెరియర్లో షూర్గా సక్సెస్ అయితే ఉంది. బట్ వన్ థింగ్ ఏంటి అంటే, వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, మీరు ఎప్పుడైతే ఈ 10 కప్స్ మీరైతే చాలా పాజిటివ్ వేలో ఉన్నారు, చాలా పాజిటివ్ వేలో ఉన్నారు, చాలా యా నాకు వస్తుంది అనే కాన్ఫిడెన్స్ చాలా ఉంది. సో షూర్గా వస్తుంది, షూర్గా వస్తుంది, షూర్గా మీకు తగిన ఫలితం అయితే దక్కుతుంది. సో జాబ్లో కావచ్చు, కెరియర్లో కావచ్చు, సక్సెస్లో కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ కానీ ఎవరైతే ఆన్లైన్ ట్రయింగ్ ఉంటారో, లైక్ ఆన్లైన్ ట్రయింగ్ అంటే ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయడము, ఆన్లైన్ ట్రైనింగ్స్ తీసుకోవడము, ఆన్లైన్లో జాబ్స్ ఎత్తుక్కోవడము, ఆన్లైన్ ఇంకొకటి ఏం స్టడీస్, ఆన్లైన్ స్టడీస్ రైట్, ట్రైనింగ్స్ తీసుకోవడము, అలా ఎడ్యుకేషన్ తీసుకోవడం, ఇలాంటి వాళ్ళకి ఏంటి అంటే డిసప్పాయింట్మెంట్స్ ఎదురవుతాయి, అంత సక్సెస్ అయితే ఉండదు. ఓకేనా, సో మళ్ళీ న్యూ స్టార్ట్ చేయాలి అంటే మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది ఆ విషయంలో. అండ్ మరికొంతమంది ఏంటంటే ఆల్రెడీ మీరు సో సంథింగ్ దేంట్లోనో ఇబ్బంది పడుతున్నారు అంటే అది జాబ్ని కంప్లీట్ చేయాలి, ఎండప్ చేసి ఇంకొక జాబ్కి వెళ్ళాలి, బట్ మీరు వెళ్ళలేకపోతున్నారు. సో రైట్ టైం అయితే కాదు. సో ఇంకా స్టిల్ మీకు ఆ కంపెనీలో అయితే ఇంకా పని ఉంది, కంపెనీలోనే అని కాదు, లైక్ ఒకవేళ స్టడీస్ కానీ కాలేజ్ మారుద్దామన్నా మార్చట్లేదు అంటే, సో యూ హ్యావ్ టు స్టిల్ వెయిట్ ఫర్ 3 days, 3 weeks, 3 months, 3 hours, మీ అకార్డింగ్ టు మీ సిచ్యుయేషన్ని బట్టి. యా 8, 5, 8, యా 8. ఓకే, 8 కూడా ఇంపార్టెంట్. 8 months కావచ్చు, 8 years కావచ్చు, 8 week కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి అకార్డింగ్ టు యువర్ సిచ్యుయేషన్ మీరు తీసుకోండి. సో ఇవి అయితే చాలా ఇంపార్టెంట్. జాబ్ స్టడీస్ వైజ్ కూడా చాలా బాగుంది. బట్ ఆన్లైన్ వాళ్ళకి మాత్రమే ఇంపాక్ట్, డిసప్పాయింట్మెంట్, ఆశించిన ఫలితాలు రాకపోవడం, ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ అయితే రాకపోవడం అయితే ఇక్కడ నాకు అనిపిస్తుంది. అంటే ఈ పౌర్ణమి నుంచి వచ్చే పౌర్ణమిలోపు మీరు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా, లైక్ స్టడీస్లో ఇంప్రూవ్మెంట్ రాలేదని వెయిట్ చేస్తున్నా, సో అలాంటి వాళ్ళకు అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోక్కర్లేదు. బికాజ్ మీరు ఎంత ట్రై చేసినా కూడా మీ నాలెడ్జ్ అనేది క్యాప్చర్ చేయకపోవడం, గ్రాప్ చేయకపోవడము, సో లిటిల్ బిట్ ఆఫ్ డిస్కనెక్షన్ అనేది అయితే నాకు అనిపిస్తుంది ఇక్కడ. ఓకేనా, అది జాబ్ అండ్ కెరియర్ అండ్ సో ఎవ్రీథింగ్ చెప్పాను. నెక్స్ట్ ఫినాన్స్కి వచ్చేస్తే యా, సో చాలామంది ఫ్యామిలీ విషయాల్లో అయితే బాధపడుతున్నారు. ఇక్కడ ఫినాన్షియల్గా ఫ్యామిలీని ఎలా సెటిల్ చేయాలి, ఫ్యామిలీకి ఎలా ఫుల్ఫిల్మెంట్ ఇవ్వాలి, ఎలా వాళ్ళ నీడ్స్ సో తీర్చాలి, ఫ్యామిలీలో ఎలా హ్యాపీనెస్ తీసుకురావాలి. మీకు ఉన్న కష్టాలంతా ఇంత కాదు, ఇక్కడైతే నాకు అనిపిస్తున్నాయి. చాలా ఎమోషనల్ ఇంబ్యాలెన్స్, సపోర్ట్ కోసం వెతుకుతున్నారు. ఏం కావాలో అర్థం కావట్లేదు, ఎవరిస్తారో అర్థం కావట్లేదు, బట్ సపోర్ట్ అయితే దొరుకుతుంది. సపోర్ట్ చూస్తున్న వాళ్ళకి ష్యూర్గా సపోర్ట్ దొరుకుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా బ్యాంక్ లోన్స్కి ఇలాంటి వాటికి ట్రై చేసిన వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ ఎదురవుతుంది షూర్గా. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన అమౌంట్ రాకపోవడం కానీ, మీ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడం కానీ, లేకపోతే మిమ్మల్ని ఏదో విధంగా డిసప్పాయింట్మెంట్ చేయడం కానీ, ఇలాంటివి అయితే కనిపిస్తున్నాయి. అండ్ మరికొంతమంది ఏంటంటే మనీ విషయంలో ఎవరికైనా మీరు మనీ ఇచ్చుంటే, వాళ్ళ హ్యాండ్లో పెట్టుంటే, ఇప్పుడైతే రైట్ టైం అయితే కాదు, బట్ వెయిట్ చేయాలి, ష్యూర్గా సక్సెస్. బట్ వాళ్ళైతే మనీ ఇస్తారు మీకు. మీరు ఎవరికైనా మనీ ఇచ్చుంటే వాళ్ళు మీకు మనీ ఇస్తారు, లైక్ 3 days, 3 weeks, 3 months. అలాగే 8 months ఎక్కువ మనీ ఇచ్చుంటే 8 months లోపు, లేదా ఆగస్ట్ లోపు. మోస్ట్లీ ఆగస్ట్లో చాలా పర్ఫెక్ట్గా చాలామందికి అందే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, సో అండ్ వన్ మోర్, ఎవరైతే ఫ్యామిలీ విషయంలో ఇబ్బందులు పడుతున్నారో, మనీ సరిపోక, హ్యాపీ ఫ్యామిలీ చేయలేక, ఫినాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళకంతా కూడా యూనివర్స్ అనేది హెల్ప్ చేస్తుంది. అంతో ఎంతో మినిమల్ ఎనర్జీస్ కానీ, మినిమల్గా సర్వైవ్ అవ్వడం కానీ జరుగుతుంది. ఓకేనా, సో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. హెల్ప్ రావాల్సిన వాళ్ళకి హెల్ప్ వస్తుంది, అండ్ మనీ రావాల్సిన వాళ్ళకు బిట్ లేట్ అవుతుంది. అండ్ లోన్స్కి ట్రై చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఆన్లైన్లో బిజినెస్ పెట్టాలి అనుకున్న వాళ్ళు కావచ్చు, సో వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్మెంట్స్ ఎదురయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఫ్యామిలీ రిలేటెడ్ కావచ్చు, ఫ్యామిలీతో ఎవరైనా ఫినాన్షియల్ ఇబ్బందులు ఉంటే అవి కూడా సార్ట్ అవుట్ అవుతాయి. ఫ్యామిలీతో లైక్ మనీ ప్రాబ్లమ్స్ ఉన్నా, మనీ రిలేటెడ్ ఇష్యూ ఉన్నా, అవన్నీ కూడా సార్ట్ అవుట్ అవుతాయి ఈ పౌర్ణమి నుంచి వచ్చే పౌర్ణమిలోపు.
లైక్ అంటే మీకు కావాల్సిన థింగ్స్ అన్నీ ఫ్యామిలీ నుంచి ఫైనాన్స్ మ్యాటర్లో క్లియర్ అవుతాయి, అది దాని మీనింగ్. ఓకేనా. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఒక 3 ఈవెంట్స్ ఇస్తాను అని చెప్పి, లైక్ ఈ ఫినాన్షియల్ ఈ పౌర్ణమి నుంచి వచ్చే పౌర్ణమిలోపు మీరు చూడబోయే 3 మేజర్ ఈవెంట్స్. సమ్ ఆఫ్ యూ, ఓకే, సమ్ ఆఫ్ యూ నేను ఎవరైతే చెప్తానో వాళ్ళకు మాత్రమే ఈ ఈవెంట్ అనేది రెజనేట్ అవుతుంది. ప్లీజ్ టేక్ ఇట్ అండ్ కమెంట్ డౌన్ బిలో హౌ మచ్ యూ పీపుల్ ఆర్ రెజనేటెడ్ విత్ దిస్ జనరల్ ఎనర్జీ చెక్. ఓకే, ద ఫస్ట్ ఈవెంట్, ఓవర్ థింకింగ్, స్లీప్లెస్ నైట్స్, యాంగ్జైటీ అండ్ లాట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్, లాట్ ఆఫ్ డిసగ్రిమెంట్ చెప్పాలి అంటే. సో లెట్స్ సీ ఏంటి ఈ పౌర్ణమి నుంచి నెక్స్ట్ వచ్చే పౌర్ణమి వరకు. సో ఇక్కడ చాలామంది గొడవల గురించి టెన్షన్ అవ్వడము, గొడవల నుంచి టెన్షన్ గురించి, కాన్ఫ్లిక్ట్స్ గురించి, గొడవల గురించి అండ్ లాట్ ఆఫ్ సీక్రెట్స్ పెట్టుకోవడం వల్ల మెంటల్ స్ట్రెస్ రావడము, అంటే సీక్రెట్స్ మెయింటైన్ చేయలేక అండ్ సీక్రెట్స్ రివీల్ అవ్వడము, దానివల్ల ఓవర్ యాంగ్జైటీ అవ్వడము, ఇలాంటివన్నీ నాకు అనిపిస్తున్నాయి. సో మీలో కొంతమందికి ఏంటంటే, సో చాలామంది ఏంటంటే పాజిటివ్ హార్ట్ ఉండే వాళ్ళకు రిలీజ్ అయిపోతాయి. సో లిటిల్ బిట్ ఆఫ్ ఫ్యామిలీ టెన్షన్, ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూ ఉన్న వాళ్ళకి స్టిల్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ ఉండే వాళ్ళకు స్టిల్ యాంగ్జైటీ, కోపము ఇలాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీకు తెలుసు మీరేంటి అని. సో అయితే చెప్పాను కదా, ఇది అనమాట ఒక మేజర్ ఈవెంట్. కొంతమంది రిలీజ్ అవుతారు, కొంతమంది క్యారీ ఫార్వర్డ్ అయితే అవుతారు. ఓకేనా. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను చెప్పాలి గైస్, నేనైతే హైడ్ చేయను. సో వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి నెగిటివ్, ఇట్ కుడ్ బి పాజిటివ్, ఐ వాంట్ టు గివ్ దట్ ఇన్ఫర్మేషన్. ఓకే. అండ్ ద ఎంప్రెస్, లెట్స్ సీ వాట్ ఈస్ దిస్. ఓకే. సో మోస్ట్లీ నేనేమనుకుంటున్నానంటే, మీరు మీకు కేరింగ్ అవ్వడము, మీరు మీకు సెల్ఫ్గా ఉండడము, మీరు మీ పైన మీరు ఇంట్రెస్ట్ పెట్టడము, లైక్ మీ వాళ్ళని మీరు తెలుసుకుంటారు మోస్ట్లీ చెప్పాలంటే. సో వాట్ ఈస్ దిస్ చెప్పాను కదా, మిమ్మల్ని మీరు హోల్డ్ చేసుకొని, మిమ్మల్ని మీరు ఎంత, మీ వాల్యూ ఎంత అని మీరు తెలుసుకుంటారు. చూసారా, మీ మనీ కావచ్చు, మీ లైఫ్లో ఉన్న వాల్యూ కావచ్చు, మీ సపోర్ట్ ఎంత అవసరమో, మీ నీడి ఎంత ఉంది పీపుల్కి, మీ కేర్ ఎంత ఉంది, మీరు ఎంప్రెస్ లైక్ ఇలాంటి స్టక్ ఎనర్జీలో ఈ హ్యాంగ్డ్ మ్యాన్ ఎందుకు వచ్చిందని చూద్దాం ఫస్ట్. ఓకే. బట్ షూర్ ఇలా కొంతమంది చాలా వరకు మీ వాల్యూని తెలుసుకుంటారు. ఇప్పుడు మీ రిలేషన్షిప్, మిమ్మల్ని మీరు ఏదో పట్టుకున్నారు, అది కాదు పట్టుకోవాల్సింది. సో సీక్రెట్స్ అనేవి ఏమైనా ఉంటే కూడా అవి స్టక్ అవుతాయి. ఓకే. నో సారీ. ఇప్పుడు ఏంటంటే ఎంప్రెస్ అంటే మీ ఇంట్యూషన్ని మీరు ట్రస్ట్ చేయండి అని చెప్తుంది. ఓకేనా. మీ ఇంట్యూషన్ని మీరు ట్రస్ట్ చేయండి. ఇప్పుడు ఇది కరెక్ట్ టైము అండ్ మీ ఇంట్యూషన్ అయితే చాలా బాగా పనిచేస్తుందంట. సో అది ఒక సెకండ్ బిగ్గెస్ట్ ఈవెంట్ పౌర్ణమి నుంచి నెక్స్ట్ పౌర్ణమి వరకు మీలో జరగబోయేది. సారీ నేను కార్డ్స్ చెప్తాను. ద థర్డ్ వన్, ద టవర్. ఓకే. ద టవర్ ఏం చెప్తుందో చూద్దాం. చాలామందికి మేజర్ చేంజెస్ వస్తాయంట. అవి ఎలా వస్తాయి, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రెండు తీస్తాను నేను. సో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ప్లీజ్ గివ్. పాజిటివ్స్ ఎక్కువ ఉన్నారనుకుంటా, పాజిటివ్ వైబ్ ఎక్కువగా ఫెల్ అయిపోయింది. సో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ప్లీజ్ గివ్ మీ గైడ్. What is positives sudden changes and what is negatives sudden changes? Positives 3 మాత్రమే వెళ్తా. పాజిటివ్స్ ఓకే. నెగిటివ్స్. సో కన్ఫ్యూజ్ అవుతున్న వాళ్ళైతే జగ్లింగ్ మైండ్ సెట్లో ఉన్న వాళ్ళు, జగ్లింగ్ మైండ్ సెట్లో ఉన్న వాళ్ళు, మల్టిపుల్ ప్రయారిటీస్ ఉన్న వాళ్ళు, సడన్గా చేంజ్ రావడం, ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవడం, మీకు మీరు అథారిటీ తీసుకోవడం అండ్ ఒక స్టెబిలిటీగా స్టేబుల్గా ఆలోచించడం అయితే జరుగుతుంది. సడన్గా వస్తుంది చేంజెస్ అంతా.
అండ్ ఇంకొక వన్ మోర్ సడన్ చేంజెస్ ఏంటి అంటే నెగిటివ్. సో దేంట్లోనూ ఒక నెగిటివ్ జరిగే విషయంలో మీరు ఫాస్ట్గా యాక్షన్ తీసుకోవడము, మనీ లాస్ అయ్యే దాంట్లో కంట్రోల్ తీసుకోవడము, మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్న విషయంలో కూడా సడన్గా యాక్షన్ తీసుకోవడము. సో కంట్రోలింగ్ ఎనర్జీస్ ఎక్కువ కనపడుతున్నాయి. సో చూసుకోండి, నెగిటివ్స్ అయితే ఉన్నాయి. లాస్ అయినా అవుతారు, ఎమోషనల్గా లాస్ అవ్వడం కానీ, మనీ లాస్ అవ్వడం కానీ, ఎవరైనా ఇన్సెక్యూరిటీస్ పెరగడం అంటే భయపడించడము, ఇలా కంట్రోల్లో పెట్టడము, అండ్ వాళ్ళు మీ పైన ఫాస్ట్గా యాక్షన్ తీసుకోవడం అయితే సడన్గా చెప్తారు. సో బీ టేక్ ఇట్. ఎవరైతే సడన్గా మీ లైఫ్లోకి వచ్చి ఇలాంటివన్నీ చేస్తారో వాళ్ళనైతే ఒకసారి అబ్జర్వ్ చేసుకొని చూసుకోండి. ఓకేనా? దట్స్ ఆల్ ఐ హ్యాడ్ ఫర్ యూ everyone. So this is a general energy check for this పౌర్ణమి టు నెక్స్ట్ పౌర్ణమి. సో ఎంతవరకు మీకైతే ఈ రీడింగ్ రెజనేట్ అయిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. బై బై. సీ యూ.